అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఎన్నికల గుర్తు కోసం లంచం ఇచ్చిన వ్యవహారంలో దినకరన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రేపు సమన్లతో చెన్నై వెళ్తున్నారు. ఈ కేసులో టీటీవీ దినకరన్ విచారించే అవకాశం ఉంది. ఎన్నికల గుర్తు కోసం బ్రోకర్ సుకేష్ చందర్తో దినకరన్ లావాదేవీలు నడిపినట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. వీళ్ల మధ్య నడిచిన ఫోన్ సంభాషణ ఆడియో రికార్డు కూడా పోలీసులు సంపాదించారు. బ్రోకర్ సుకేష్ చందర్ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. జయ మరణం తర్వాత రెండాకల గుర్తు కోసం శశికళ, పన్నీర్ సెల్వం వర్గం మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇరు వర్గాలు గుర్తు తమకే చెందాలనుకున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో రెండాకల గుర్తు కోసం ప్రయత్నాలు చేసిన దినకరన్ లంచం ఇచ్చి ఆ గుర్తును తన కైవసం చేసుకోవాలనుకున్నారు. 60 కోట్లు ఇస్తే రెండాకల గుర్తు శశికళ వర్గానికి కేటాయించేలా చూస్తానని బ్రోకర్ సుకేష్ చందర్ ప్రతిపాదించడంతో ఆ డీల్కు ఓకే చెప్పారు దినకరన్. అడ్వాన్స్ గా 1,30,00,000 కూడా చెల్లించారు. ఈ మొత్తం వ్యవహారంపై నిఘా పెట్టిన పోలీసులు హోటల్ రూమ్ నుంచి 1,30,00,000 స్వాధీనం చేసుకున్నారు. పార్టీ గుర్తు కోసం తానెవరికీ లంచం ఇవ్వలేదంటున్నారు టీటీవీ దినకరన్. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమేనని చెబుతున్నారు. I will legally face it. What is there in it? Sir, இரட்டை இலை சின்னத்திற்காக தான் இந்த பணம் வந்து கொடுக்கப்பட்டதா? But how does a broker or somebody say that it is money from TTV Dinakaran? The person whom I doesn't know, only just now I saw him in the TV channel, some English channel, his photograph, he is arrested. Like, if there is any summon from the police, Delhi police, I will legally face it. What is there? I will answer them. And I don't know anybody by this name. I didn't ever come in my life in that name, Sukesh Chandrasekhar. And I didn't bribe for anyway. I bribed to anybody for anything. அதுக்கான ஃபோன் டாப்பிங், ஆடியோ டாப்பிங் இருக்குறதாவும் போலீஸ் தெரிவிச்சிருக்காங்க. எதுல தெரிவிச்சிருக்காங்க? உங்க டெய்லி செய்தியாளர் சொல்றதானே? வழக்கு அப்படிதான் பதிவு செய்யப்பட்டிருக்கு. இந்த வழக்கு என்ன எஃப்ஐஆர்ல என்ன இருக்கு? அது கிளியரா தெரியுமா? தெரியல. எனக்கு தெரிஞ்ச வரைக்கும் அது மாதிரி வழக்கு ஏதாவது ஒருத்தர் அரெஸ்ட் பண்ணிருக்காங்க. அந்த சுகேஷ் சந்திரசேகர்ட்ட நான் பேசியிருக்கேன் நான் போன்ல. இரட்டையில சின்னத்தை வந்து தினகரன் தரப்புக்கு ஒதுக்குறதுக்கான அதாங்க கொடுக்கப்பட்டதா சொல்லுங்க. அதாங்க லஞ்சம் கொடுத்தா நான் அந்த சுகேஷ் சந்திரசேகர்ட்ட போன்ல பேசியிருக்கேன்னு சொல்றாங்களா? Directly I spoke to him. That you're in direct touch with him is the... No. I don't know anybody in that name, first of all. I didn't talk to anybody regarding this also. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో భారీ ధన ప్రవాహం కూడా దినకరన్ను ఇబ్బందుల్లో పడేసింది. ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ ద్వారా 80 కోట్ల రూపాయలకు పైగా డబ్బులను ఓటర్లకు ఎరగా వేసినట్టు దినకరన్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఐటీ సోదాల్లో దినకరన్ అక్రమ వ్యవహారాలు బయటపడ్డాయి. విజయభాస్కర్ తో పాటు మరికొంతమంది మంత్రులు కూడా అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. చివరకు ఆర్కే నగర్ ఉప ఎన్నికను కూడా ఎన్నికల సంఘం రద్దు చేసింది. తాజా పరిణామాలను చిన్నమ్మకు వివరించేందుకు ఇవాళ బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు వెళ్తున్న సమయంలోనే దినకరన్ లంచం వ్యవహారం బయటకు వచ్చింది. అవినీతి వ్యవహారాల్లో చిక్కుకున్న టీటీవీ దినకరన్పై పార్టీ నేతల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఆయన పార్టీలో కీలక పదవి చేపట్టడం కూడా చాలా మందికి ఇష్టం లేదు. శశికళ జైలుకు వెళ్లడంతో ఆమె తరపున పార్టీ వ్యవహారాలను నడిపేందుకు టీటీవీ దినకరన్కు బాధ్యతలు అప్పగించారు చిన్నమ్మ. పార్టీ మొత్తాన్ని తన కనుసన్నల్లో నడుపుతున్న దినకరన్ వ్యవహార శైలి మంత్రులకు కూడా నచ్చడం లేదు. ఆయన్ను తప్పించాలని కూడా చాలా మంది కోరుతున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక వివాదం దినకరన్ చుట్టూ ఉచ్చు బిగిసేలా చేసింది. పార్టీ గుర్తును కోట్ల రూపాయల లంచం చెల్లించి పొందేందుకు చేసిన ప్రయత్నాన్ని కూడా ఎన్నికల సంఘం సీరియస్ గానే తీసుకుంటోంది. అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఎన్నికల గుర్తు కోసం లంచం ఇచ్చిన వ్యవహారంలో దినకరన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రేపు సమన్లతో చెన్నై వెళ్తున్నారు.
దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, రేపు దినకరన్ కు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సమన్వయం ఉన్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దానికి సంబంధించి? అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు సంజయ్ షెరావత్ ఈ మొత్తం కేసుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఆయన రేపు స్వయంగా చెన్నై వెళ్ళి దినకరన్ని కలిసి వీలైతే అక్కడే కొంతమేరకు విచారణ జరిపి అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొచ్చే అవకాశం ఉంది, లేదా ఢిల్లీకి రావాల్సిందిగా కోరే అవకాశం ఉంది. మొత్తానికి దానిపై ఇంకా స్పష్టత లేదు. ఈరోజు కూడా పూర్తి స్థాయిలో ఈ మధ్యదాళరిగా ఉన్నటువంటి ఈ సుఖేష్ చంద్రశేఖర్ను పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. మరికొద్ది సేపట్లో పాటియాలా కోర్టులో ఈ నిందితుడిని కోర్టులో సమర్పించడంతో పాటు ఆ తర్వాత పోలీసు కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు కోరనున్నారు. పోలీసులు కోరిన తర్వాత తిరిగి పూర్తి స్థాయిలో మరింత విచారణ కొనసాగే అవకాశం కూడా తెలుస్తుంది. నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో అరెస్ట్ అయినటువంటి సుఖేష్ చంద్రశేఖర్ చాలా విలాసవంతమైనటువంటి BMW బెంజ్ కార్లను వాడుతూ ఒక పోలీస్ రాజకీయ నాయకుడిగా తాను చెప్పుకుంటూ తిరుగుతున్నాడన్న అంశాన్ని ఆధారం చేసుకుని పోలీసులు ఇతనిపై నిఘా ఉంచడం జరిగింది. ఈ నిఘాలో భాగంగానే ఈ అధికార శశికళ వర్గానికి చెందినటువంటి AIDMKకు ఈ 2 ఆకుల ఎన్నికల గుర్తును వచ్చే విధంగా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా వెల్లడి కావడంతో పోలీసులు వెంటనే హయత్ హోటల్ ఉన్నటువంటి సుఖేష్ చంద్రశేఖర్ రూమ్పై దాడి చేసి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వెంటనే 1,30,00,000 రూపాయలను స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. ప్రాథమిక స్థాయిలో దర్యాప్తులో ఈ డబ్బంతా కూడా దినకర్ను అందచేశారు అన్న అంశాన్ని పోలీసుల ముందు ఒప్పుకున్నారు. దీంతో మొత్తం డొంకంతా కదిలింది. దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరెవరున్నారు, ఎవరెవరిని సంప్రదింపులు చేయడం జరిగింది, ఎవరెవరు హోటల్లో ఉన్నటువంటి సుఖేష్ చంద్రశేఖర్ని వచ్చి కలిశారు అన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కొద్ది నిమిషాల కింద కూడా పోలీసులు హయత్ హోటల్ ఉన్నటువంటి CCTVలో ఉన్నటువంటి మొత్తం విజువల్స్ అన్నింటినీ కూడా చెక్ చేస్తున్నారు. ఏ రకంగా ఉంది, ఎవరెవరు సంప్రదించారు, ఎవరెవరు వచ్చి కలిశారన్న అంశాన్ని ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా రేపు ఈ కేసును దర్యాప్తు చేసినటువంటి సంజయ్ షెరావత్ రేపు చెన్నై వెళ్లి దినకర్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటుగా కూడా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ చెందినటువంటి పోలీసులు చెప్తున్నారు. ఇది ప్రత్యేకంగా అంతర్రాష్ట్ర చెందినటువంటి వివాదాలు, అదే నేరాలకు చెందినటువంటి ఈ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్ ఇది. ఇక్కడనే సుఖేష్ చంద్రశేఖర్ని తీసుకొచ్చి ఆ తర్వాత తిరిగి సఫ్దర్జంగ్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా విచారణ జరుపుతున్నారు. ఆ తర్వాత పాటియాలా కోర్టులో సమర్పించిన తర్వాత తిరిగి పోలీసు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ వివాదం అంతా కూడా శశికళ వర్గానికి ఒక పెద్ద విఘాతమే కలిగిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది.